వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి మహాసంకల్ప యాత్ర 8 సంవత్సరాలు ఈవాటి కావడం జరిగింది. ఈ మహాసంకల్ప యాత్రలో 3426 కిలోమీటర్లు నడిచి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోగలిగినాడు, రైతుల యొక్క బాధలను తెలుసుకోగలిగినాడు, పూరి గుడిసెల్లో నివసించే ముసల వాళ్ళని గురించి తెలుసుకోగలిగినాడు. ఈయన ప్రతి ఒక్కటి జనాల్లో ఆ పాదయాత్రలో ఆయనకు చెప్పినటువంటి ఉద్యోగస్తుల మాటలైతేనేం, లేడీస్ మాటలైతేనేం, ముసలి వాళ్ళైతే, తమ్ముళ్ళైతే, అన్నలైతేనేం, ఎవరు చూసినా జగన్మోహన్ రెడ్డికి ఆ పాదయాత్రలో అర్జీలిస్తూ చెప్పిన మాటలని గుర్తుపెట్టుకొని ఆయన చేయగలిగినన్ని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారు. ఈ రోజుకు 8 సంవత్సరాలైనది. ఈ సందర్భంగా మహాసంకల్ప యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలలో నడిచిన ప్రతి ఒక్క సైనికునికి, ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నాం. అంత పెద్ద ఉద్యమాన్ని, అంత పెద్ద పాదయాత్రను 3426 కిలోమీటర్లను సక్సెస్ఫుల్గా చేసి ఇప్పటికీ 8 సంవత్సరాలు కంప్లీట్ చేయగలిగినది. ఆయన సీఎం అయి ప్రజలకు కూడా చెప్పిన పనులని నెరవేర్చగలిగాడు. ఇప్పుడు నేషనల్ లీడర్, నేషనల్ టైగర్ అయినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడుగా, ఇండియా టైగర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకొని ప్రజల్లో క్రేజ్ సంపాదించుకొని బ్రహ్మాండంగా తుల్లతూగుతూ నిన్న జరిగినటువంటి కృష్ణా ఏరియాలో జరిగినటువంటి తుఫాన్ బాధితులను కలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వం పైన యుద్ధాన్ని ప్రకటించగలిగాడు. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాడు. రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం పైన తుఫాన్లో దెబ్బతిన్న ప్రజలకు అండగా నిలుస్తూ వాళ్ళకు ధైర్యం చెప్తూ ఆయన చేసినటువంటి సాహసాలకు కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలలో తుఫాన్ బాధ్యతలను పరామర్శించడానికి వెళితే లక్షలాది ప్రజలు ఆయన అడుగులో అడుగేసి